ఏప్రిల్ 9, 10, 11, 12 తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. వృషభ రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఇక ఏప్రిల్ 9, 10, 11, 12 తారీఖులలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి సారలక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం నుండి వీరు జ్యోతిష్యం చెప్పబడతారు. గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెబుతారు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన వశీకరణం కూడా చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. అలానే భక్తి, నమ్మకం, పరిహారం అంటే మీకు భక్తితో నమ్మకంతో వీరిని సంప్రదించండి. భార్య భర్తల మధ్య కలహాలు, సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం, ప్రత్యేకమైన వశీకరణ చేయటం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను పరిష్కరిస్తారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. ఇలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం అనేది ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఎవరినైనా సరే అంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ అనేస్తూ ఉంటారు. అవసరమైతే అంటారు, పడతారు. కానీ వారు దాచుకొని చాటుకి ఏదో ఒక మాటలు మాట్లాడి ఇలా చేసేటటువంటి వ్యక్తిత్వం అయితే వారిది కాదు. ఏదున్నా సరే వారు మొహం పైనే చెప్పేసేటటువంటి మంచి అంటే మనస్సుని కలిగి ఉంటారు. నిజానికి మొహం పైన చెప్పేసే వ్యక్తులను నమ్మచ్చు, కానీ అబద్ధాలు ఆడి కడుపులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలను పెట్టుకొని ఉండే వ్యక్తులను నమ్మరాదు. ఎందుకంటే వీరు నిజాయితీగా ఉంటారు. ఏదున్నా మొహం పైనే చెప్పేస్తారు. అంతే తప్ప ఈ కుళ్ళు, కుతంత్రాలు కడుపులో పెట్టుకొని పైకి నవ్వుతూ నటిస్తూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఏదో ఒక రోజు వారు అలానే సీక్రెట్గానే వారి చెడు బుద్ధిని చూపిస్తారు. అంటే అలాంటి వ్యక్తులతో స్నేహం ప్రాణాలకే ప్రమాదం. కానీ ఈ వృషభ రాశి వారు మాత్రం అలా కాదు. వీరు ఏదున్నా సరే వీరు ఖచ్చితంగా మొహం పైనే చెప్పేస్తారు. అంతే తప్ప వీరు ఎదుటి వ్యక్తులకి అంటే అన్యాయం చేయాలి అని, ఎదుటి వ్యక్తుల జీవితాలతో ఆడుకోవాలి అని ఇలా మాత్రం వీరు అస్సలు ఆలోచించరు. వీరి ఆలోచన విధానం కూడా చాలా చురుగ్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది కూడా. వీరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, జీవితంలో ఎప్పుడూ కూడా గొప్ప ఆలోచన అంటే ఏదైనా సాధించాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, కష్టపడాలి, శ్రమ ఎంత ఎక్కువైనా సరే కానీ ఆ కష్టానికి ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కష్ట సుఖాలు ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా నెట్టుకొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు ధైర్యంగా నెట్టుకొని వెళుతూ ఉంటారు. కష్టమైన సుఖమైనా సరే కానీ భరించేటటువంటి మంచి మనస్సు. వీరిని ఎవరైనా నమ్ముకొని ఉన్నారు అనుకోండి, వారి నమ్మకాన్ని వీరు పొరపాటున కూడా వమ్ము చేయరు. వారిని అంటే ఎవరైతే వీరిని నమ్ముకొని ఉన్నారో వారి నమ్మకాన్ని వీరు పొరపాటున కూడా వమ్ము చేయరు. అలానే ఎప్పుడూ కూడా వారిని వీరిని నమ్మినటువంటి వ్యక్తులకి హాని చేయరు. అలానే వీరు కూడా 100% వారిని నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మినట్టు నటిస్తారు కానీ నమ్మరు. ఇలా వృషభ రాశి వారు మాత్రం అస్సలు ఉండరు. ఎవరినైనా నమ్మారు అంటే చాలా ట్రూగానే నమ్ముతూ ఉంటారు. ఇక అందులో ఎటువంటి సందేహం అనేది అస్సలు ఉండదు. అలానే ఈ వృషభ రాశి వారు జీవితంలో ఎదుర్కొని కష్టం అంటూ ఉండదు. కానీ వీరికి అంటే చిన్నప్పటి నుండి ఉండే ఆస్తి ఎక్కువగా ఉంటుంది. వీరు పుట్టుకే ఒక గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చు. వీరి అమ్మ వాళ్ళ సైడ్ కావచ్చు, లేదా వీరి సొంత కష్టంతో అయినా సరే కానీ వీరు ఎక్కువగా సంపాదించి ఎక్కువగా డబ్బు ఉండి బ్రతికినటువంటి వ్యక్తులు. కానీ కొంతమందికి మాత్రం ఎంతో కష్టపడితే మాత్రమే డబ్బు అనేది వస్తుంది. కొంతమందికి ఏమో
అంటే వీరి పూర్వీకుల ఆస్తి అలా ఉంటుంది. కానీ కొంతమంది కష్టపడి సంపాదించుకుంటారు. అయినా సరే అంటే వృషభ రాశి వారికి డబ్బుతో అంటే డబ్బు ఎక్కువగా ఉండే ఫ్యామిలీ అయినా లేదా కష్టపడి సంపాదించిన వారైనా ఎవరికైనా సరే కానీ కష్టం విలువ తెలుసు. వీరు డబ్బుని వృధాగా మాత్రం ఖర్చు పెట్టరు. వీరు చాలా ఆచితూచి ఆలోచించి ఖర్చు పెడతారు. వృధా చేయరు. డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు కూడా వృధా చేయరు. అలానే వీరు ఇతరులకి ఆర్థిక సహాయాన్ని అందించటంలో కూడా చాలా అంటే చాలా ముందుంటారు. ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే వృషభ రాశి వారికి ఇలా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వారైనా అంటే డబ్బు ధనం ఉన్నవారైనా ఏమీ లేని వారైనా కష్టం విలువ మాత్రం వీరికి బాగా తెలుసు. అలానే వీరితో ఎవరైనా స్నేహం చేస్తే గనక కొన్ని మంచి మాటలు కొన్ని మంచి మార్గాలు అనేవి నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. వీరు తెలివితో పనిచేస్తారు. తెలివి అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఎక్కువగా తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. అంతేకాదు వీరి తెలివితేటలు అనేవి ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు అలానే వీరి శత్రువులు కూడా వీరి తెలివితేటలను చూసి మురిసిపోతూ ఉంటారు. అంటే ఇంత ఎక్కువగా తెలివితేటలు ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంత గొప్పగా ఆలోచిస్తారు. అంత మంచిగా తెలివితేటలు అయితే వీరికి ఉంటాయి. వీరి తెలివితేటల ముందు ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే. అంటే చాలా వరకు కూడా పెట్టుబడి కూడా కొన్నిసార్లు పనికిరాదు. వీరి తెలివితేటల ముందు పెట్టుబడి కూడా పనికిరాదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు పెట్టుబడి పెట్టకపోయినా సరే వీరికి ఉండే తెలివితేటలతో దేన్నైనా సాధించే శక్తి సామర్థ్యాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎంతో గొప్ప తెలివితేటలు ఉంటాయి. ఈ తెలివితేటలతో వీరు అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా మార్చే శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే మీరు చేయవలసింది ఒకటే, మీ చెడు కోరే వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. మీరు అనుకోవచ్చు వారి జోలికి మేము వెళ్ళట్లేదు కదా, వారు మా గురించి ఏమన్నా సరే మేము వారిని పట్టించుకోవట్లేదు కదా, మా పని మేము చేస్తూ ఉన్నాం అని అనుకోవచ్చు. కానీ ఇక అలా మీ పైన పడి ఏడ్చే వ్యక్తుల కళ్ళ ముందర మీరున్నా, అలా మీ పైన పడి ఎప్పుడూ కూడా ఏడుస్తూ మిమ్మల్ని ఏదో ఒక మాట అనటం అలా చేస్తూ ఉంటే గనక అలాంటి వ్యక్తులకి వీలైనంత దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే అలాంటి వ్యక్తులకి దగ్గరగా మాత్రం అస్సలు ఉండకూడదు. మీరు జీవితంలో పైకి రావాలి అన్నా, జీవితంలో ఎదగాలి అన్నా, కష్టాలు అనేవి తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా మీరు అలాంటి వ్యక్తులకి చాలా అంటే చాలా దూరంలో ఉండాలి. అప్పుడే మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. మీకు ఉండే కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి. అనేక రకాల బాధలు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు. అలానే గొడవలకి మాత్రం వెళ్ళకూడదు. మీరు నలుగురు కలిసి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నలుగురితో పాటు మీరు కూడా ఒక వ్యక్తిని నిందించడం, ఒక వ్యక్తితో గొడవ పడటం ఇలా చేస్తుంటే అది వెంటనే మానివేయండి. ఎందుకు అంటే అందరికీ ఒకలాగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అందరూ కలిసి ఉన్నప్పుడు ఏది మాట్లాడకపోయినా కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే సమస్యలు చిక్కులు అనేవి వస్తూ ఉంటాయి. అలానే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కడా కూడా మాట్లాడకపోవటమే బెటర్. అలానే మీరు ఇతరులపైన దృష్టి పెట్టకూడదు. అంటే ఏ విషయంలో అయినా సరే మీ ఎదుగుదలను మీరే చూసుకోవాలి. ఇతర అంటే చుట్టుపక్కల వాళ్ళపైన కావచ్చు, మీ శత్రువుల పైన కావచ్చు, అంటే మీ శత్రువులు అంటే మీకు ఎవరైనా సరే శత్రుత్వం ఉంటే వారు ఊకే మాపైనే పడి ఏడుస్తున్నారు, వారిని ఏదో ఒకటి చేయాలి, వారు మా జోలికి రాకుండా చేయాలి అనేటటువంటి ఆలోచనని పక్కన పెట్టి ఫస్ట్ మీరెలా జీవితంలో ఎదగాలి, మీ జీవితంలో మీరు ఎలా ఎదగాలి, మీరు మీకంటూ ఒక గుర్తింపుని ఎలా సంపాదించుకోవాలి, ఎలా పొందాలి అనేటటువంటి దానిపైన మాత్రమే మీరు దృష్టిని పెట్టండి. అప్పుడు మీకు కష్టాలు అనేవి ఉండవు, అన్నీ కూడా విజయాలే కలుగుతాయి. ఇక ఈ విధంగా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే జరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. మీరు చేసే మంచి పనుల వల్ల మీ జీవితం మారే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్